చెరువు కల్తీ మద్యం కేసులో నిందితుడికి రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్ కి ఈ నెల 17 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో అష్రఫ్ ని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు ఎక్సైజ్ పోలీసులు. అష్రఫ్ కల్తీ మద్యం కేసులో A21 నిందితుడిగా ఉన్నాడు. నకిలీ మద్యాన్ని తన కారులో గ్రామంలోని బెల్ట్ షాపులకు అష్రఫ్ తరలించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా ములకల చెరువు కల్తీ మద్యం కేసు విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తం నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెంటాడి మరీ పట్టుకునేందుకే ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ఈ కేసులో A21 గా ఉన్న అష్రఫ్ అనే వ్యక్తిని ఇవాళ ఉదయం ములకల చెరువులో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిజానికి ఈ అష్రఫ్ ఎవరైతే తంబలపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారో జయచంద్రారెడ్డి, ఆయన సొంత కారు డ్రైవర్ గా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారం సరఫరాలో అష్రఫ్ కొంత కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే ఏదైతే కల్తీ మద్యం డంపులో తయారయ్యే ఈ కల్తీ మద్యం సీసాలను నేరుగా తన కారులో అంటే ఏదైతే తను నడుపుతాడో ఆ కారులో గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులకంతా కూడా వీటిని విక్రయించేవాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తారు. ఈ నేపథ్యంలో అతన్ని A21 గా ఎఫ్ఐఆర్ లో అష్రఫ్ పేరు చేర్చడం జరిగింది. ఇవాళ ఉదయం అతను అరెస్ట్ చేసి నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతనికి 17 వరకు అంటే వారం రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో నిందితుడు అష్రఫ్ ను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. మొత్తంగా ఈ కేసులో 1 నుంచి దాదాపు అంటే ఎవరైతే నెంబర్ 1 నుంచి చివరి వరకు అందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా మనం చూసాం. జనార్దన్ రావు కూడా ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. ఇక జయసింగారెడ్డి కోసం అయితే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఆయన ఆఫ్రికా కంట్రీలో ఉన్నారు. ఆయన కూడా త్వరలో లొంగిపోతారని తెలుస్తోంది. సుమా, మురళి, అంటే అష్రఫ్ నుంచి ప్రాథమికంగా ఏదైనా సమాచారం అందిందా? ఎందుకంటే తన కారులో స్వయంగా గ్రామాలకు చేరవేస్తూ పట్టుబడ్డాడు కాబట్టి ఏం చెప్పారు అసలు? ఖచ్చితంగా ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. కల్తీ మద్యం తయారు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని దుకాణాలకు ఎలా సరఫరా చేసేవాళ్ళు, అసలు ఏమాత్రం ఒక లేబులింగ్ అంతా ఒక రికార్డు లేకుండా ఎలా అమ్మేవారు అనేది ఎక్సైజ్ పోలీసు కూడా అనుమానం ఉండేది. ఈ నేపథ్యంలోనే అవి అసలు షాపులకు ఎలా వస్తున్నాయని విచారించినప్పుడు ఒక అష్రఫ్ అనే ఒక వ్యక్తి కారులో తీసుకొని వచ్చి లాట్గా తమకు అమ్మేవాడు, హోల్సేల్ ధరలకు అమ్మేవాడని కొన్ని మద్యం దుకాణాలు అట్లాగే బెల్ట్ షాపుల నుంచి ఎక్సైజ్ పోలీసు సమాచారం సేకరించినప్పుడు మొత్తంగా అష్రఫ్ పేరు బయటకు రావడం జరిగింది. అంటే కల్తీ మద్యం వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి నిందితులందరినీ ఒకరొకరిని కూడా వెంటాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అష్రఫ్ అని ఈ కారు డ్రైవర్ జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ గా ఉన్నాడు. ఇతను వెనకాల డిక్కీలో మొత్తం సీసాలను తెచ్చి గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో అమ్మేవాడని తెలుస్తోంది. సో ఇలా ఈ నకిలీ మద్యం గ్రామాన విస్తరించి తెలుస్తోంది. ఒక్క తంబలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రాంతాలు, అన్నమయ్య జిల్లా అట్లాగే ఇటు మదనపల్లి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఏమన్నా ఈ కల్తీ మద్యం వెళ్ళిందా అన్న కోణంలో విచారించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అష్రఫ్ ఇచ్చే వాంగ్మూలం కూడా ఈ కేసులో కీలకం కాబోతోంది. థాంక్యూ మురళి.